Hi, all of you. The subject I'm going to release network analysis, Department of EEE, Chip Rule Engineering College. Unit 1, this is the last topic, that is topic 3, science fundamentals law. In the previous classes have covered the topics, that is some definitions related to sinusoidal function and the periodic functions, right? And come to the some problems also have covered in the last classes. So in this class, I'm going to discuss about phase and phase angle, what is the phasor representation, and addition and subtraction of phases, and mathematical representation of a sinusoidal quantities and expression with the relative theory and some problems. సింపుల్ అంటే చాలా చాలా సింపుల్ టాపిక్స్ అమ్మ, బట్ ఏంటంటే చిన్న చార్ట్గా వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. ఓకే, మీకు BEEE సబ్జెక్ట్ జరుగుతుంది అండ్ ట్రాన్స్ఫార్మర్స్ లో కానీ మీకు ఫేజర్ డయాగ్రామ్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ దిస్ ఇస్ ద బేసిక్ క్లాస్ ఫర్ ద ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, సో phase and phasor representations. సో నేను మామూలుగా చెప్తాను ఫస్ట్, తర్వాత సో వాట్ ఈస్ మీన్ బై phase? Let I'm taking a sinusoidal wave. Let this is omega t with respect, and this is we know that this is 0 and this is 180 degrees nothing but a pi, and 360 degrees this is nothing but a 2 pi, right? So let this function is, let us say v of t, let us say voltage function, voltage waveform. సో వోల్టేజ్ వేవ్ ఫామ్ అంటే సార్ ఇలానే ఫ్లో అవుతుందంటే ఎస్, ఆల్టర్నేటింగ్ ఏసీ వేవ్ ఫామ్ అంటే మనకు వచ్చే ఇళ్లలో కరెంటు వోల్టేజ్ ఏంటమ్మా ఇక్కడ ఏసీనా డీసీనా? ఏసీ ఓన్లీ, అవునా? సో మన కరెంటు ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనే ప్రతి అప్లయన్సెస్ మీద మీరు చెక్ చేసుకోండి, ప్రతి అప్లయన్సెస్ మీద మనకి 50 హెర్ట్జ్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. సో ఈ 50 హెర్ట్జ్ అని ఉంటుంది. ఓకే, సో 50 హెర్ట్జ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్. అంటే డీసీలో మనకి ఏంటంటే డీసీలో ఫ్రీక్వెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మీకు తెలుసా లేదా అని సబ్జెక్ట్ అడగడానికి ఒక చిన్న క్వశ్చన్ వేస్తారు. సో డీసీలో ఫ్రీక్వెన్సీ ఈస్ 0, నో, నాట్ ఎగ్జిస్ట్ అనమాట ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఏసీలో ఫ్రీక్వెన్సీ ఏంటంటే మన ఇండియాలో, నేను చెప్తుంది మన ఇండియాలో ఫ్రీక్వెన్సీ అన్ని అప్లయన్సెస్కి చెక్ చేసుకోండి. మీరు కొనే ఫోను, ఏసీ, ఫ్యాను, లైట్, బల్బు, టీవీ, ఎనీథింగ్ యూ కెన్ చెక్ ఇట్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అప్లయన్స్ ఇస్ 50, అండ్ ప్రెజెంట్ ఏంటంటే ఆల్ ద అప్లయన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ 50 or 60 హెర్ట్జ్ అనమాట. ఓకేనా? చెక్ చేసుకొని కావాలంటే, రైట్? సో ఫర్ దట్ ఈ సైన్సాల్ వేవ్ ఫామ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఎనీథింగ్ అనమాట. ఇది వోల్టేజ్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ కరెంట్. ఓకేనా? ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్. సో ద వేవ్ ఫామ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అయ్యి ఇలాగ వేవ్ ఫామ్ ఇలానే వెళ్తుంది. అంటే సేమ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ ఫామ్ వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ విఎం. లెట్ us say I can say that this is vm. So v of t is equal to vm sin omega t. v of t is equal to vm sin omega t. How you సార్ మీరు ఎలా రాశారు సార్ ఈ వేవ్ ఫామ్ ఈక్వేషన్ ఇదే అని ఎలా చెప్తారు సార్ మీరు అని అడగచ్చు, అవునా? ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ ఈక్వేషన్ ఫర్ దిస్ వేవ్ ఫామ్, సైన్సాయిడల్ వేవ్ ఫామ్. ఎలా అంటే యూ కెన్ చెక్ ఇట్. ఓకేనా? ఎలా చెక్ చేస్తారు? లెట్ us say v of t ఈక్వేషన్ చెప్పాను, లెట్ us say i of t తీసేస్తాను. ఓకేనా? i of t రాసుకునేటప్పుడు i of t రాద్దాం. ఓకేనా? సో v of t is equal vm sin omega t అన్నాను కాబట్టి, సో vm అంటే ఏంటమ్మా ఇక్కడ, వేర్ vm is equal to maximum value, వేర్ vm is equal to maximum value of the wave form. maximum value ఎక్కడ వచ్చింది మనకి? ఇదేమో 0 ఉంది, అవునా? maximum ఇక్కడికి వెళ్ళింది, అవునా? దిస్ ఇస్ maximum value, అవునా కదా? దిస్ ఇస్ maximum value అని చెప్పాను, సారీ కరెక్ట్గా చూపించలేకపోతాను. దిస్ ఇస్ maximum value. ఓకేనా? సో దిస్ ఇస్ ఏంటంటే నెగిటివ్ maximum value అని చెప్తారు. ఓకేనా? మైనస్ vm అని చెప్తాను. ఓకే, రైట్? సో నెక్స్ట్ సైన్ ఒమేగా టీ అన్నాను. ఒమేగా టీ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ పారామీటర్స్ ఒమేగా టీ అనేవి, అవునా కదా? లెట్ ఒమేగా టీ అనేది లెట్స్ ఒమేగా టీ అనేది 0 ప్లేస్ చేయడమా. సో వి ఆఫ్ టీ ఏమవుతుంది చూద్దాం. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి లేదా వేవ్ ఫామ్ కి? చూద్దాం. వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ 0. వి ఆఫ్ ఒమేగా టీ 0 అంటే ఏంటమ్మా? సైన్ 0 అంటే ఏంటమ్మా? 0. సో యూ కెన్ గెట్
0 into Vm nothing but 0. So check it. V of t is equal to omega t is equal 0 అంటే ఏంటి? ఇదేగా 0 అనేది 0 దగ్గర V of t ఈక్వేషన్ కూడా 0 వచ్చిందా లేదా? రైట్, అవునా కదా? నెక్స్ట్ ఇదేంటి మనకి pi by 2, అవునా కదా? దిస్ ఈస్ pi by 2, రైట్? సో లెట్ us say omega t is equal to pi by 2 అంటే ఈ యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈక్వేషన్ లో. ఓకే, అప్పుడు మీకు ఏంటి వేవ్ ఫామ్ వేరీ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో V of t ఈక్వేషన్ వేరీ అవుతుందా లేదా చూద్దాం. V of t is equal to Vm into sin omega t అంటే omega t is equal to pi by 2, రైట్? sin pi by 2. సో sin pi by 2 we can get the value ఏమొస్తుంది చూడండి, చెక్ చేసుకోండి. Vm into pi by 2 అంటే ఏంటమ్మా? sin pi by 2 nothing but 1, right? So 1. So we can get the value Vm అంటే omega t is equal to pi by 2 దగ్గర Vm is equal to what happened? Vm వచ్చింది మనకి. సారీ, V of t is equal to Vm వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ pi by 2 దగ్గర మనకి ఏం వచ్చిందమ్మా? Vm వచ్చింది. అంటే Vm, దిస్ ఈస్ Vm. చూసారా, అవునా? సో ఈ ఈక్వేషన్ వచ్చింది, Vm వచ్చింది. అంటే నెక్స్ట్ ఇంకా అలాగే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ లెట్ us say యూ కెన్ దట్ ఈస్ పై పెట్టుకోండి, పై ప్లేస్ చేయండి. సో V of t ఈక్వల్ టు ఏమైతే చెప్పండి నాకు. V of t ఈజ్ ఈక్వల్ టు Vm ఇంటూ సైన్ పై అంటే ఏంటమ్మా? 0. సో గెట్ ద వాల్యూ 0. సో పై బై దగ్గర మనకి ఏమొచ్చింది? మ్యాగ్నిట్యూడ్ 0. చూసారా, అలాగా. అంటే ద వ్యారీ అంటే ద సైనసోయిడల్ వేవ్ ఫార్మ్ ఈజ్ వేరీస్. సో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ ఈచ్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఈచ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఈ వేరీ అంటే టైం వేరీ కొద్ది అంటే ఈ వేరీ కొద్ది ఏంటంటే ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఆల్సో వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో సేమ్ అలాగేమా. సో ఫేజ్ అంటే కూడా డెఫినేషన్ ఏంటంటే, సో ఇట్ రిప్రజెంట్స్ ద ఈచ్ పాయింట్ ఈచ్ ఫేజ్ నథింగ్ బట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ద వేవ్ ఫార్మ్ at every point of time అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫేజ్ అని చెప్తారు. ఓకేనా, రైట్? సో ఫేజ్ యాంగిల్ అంటే ఏంటంటే లెట్ us say ఒమేగా టీ అన్నానమ్మా. ఒమేగా టీ లెట్ us say దిస్ యాక్చువల్గా 5 అనుకుందాం. ఈక్వేషన్ 5 అంటే సో ఏదైనా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఇది ఈ 0 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఒమేగా టీ అని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒమేగా టీ పక్కన అంటే లెట్ us say వేవ్ ఫామ్ 0 దగ్గర స్టార్ట్ అవ్వకుండా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. అక్కడ సమ్ యాంగిల్తో వేరే అవుతుంది కాబట్టి ద డిఫరెన్స్ ఆఫ్ దట్ అంటే 5 అంటారు. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా, నో ప్రాబ్లం. సో ద phase is nothing but it represents the position of the wave at any point of time, right? So the phase of a waveform is nothing but it represents the position అంటే ఎక్కడ పొజిషన్, ఏ పొజిషన్ ఉందనేది యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ ద ఫేజ్ అనమాట. ఫేజ్ డెఫినేషన్ ఏంటంటే, ఓకేనా? అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ సో వీ కెన్ సాటిస్ఫై సైన్ ఒమేగా టీ. అర్థమైంది కదమ్మా ఈక్వేషన్ ఎలా వచ్చేసాం అనేది. ఓకేనా, and come to the next one is phase angle, phase difference. Sorry, next definition is phase difference. చూద్దాం, what is meant by phase difference? This is simple. So let us say two waveforms తీసుకున్నాడు ఒకడు. అదేంటంటే let us say this is voltage waveform అనుకుందాం. let us say this is V of t అనుకుందాం. let us say this is omega t. ఓకేనా, and this is I of t అనుకుందాం. ఓకేనా, సో దిస్ ఈస్ 0, ఇదేంటమ్మా పై అనుకుందాం. అండ్ దిస్ ఈస్ 2 పై అనుకుందాం. జాగ్రత్త చూడమ్మా, V of t అనే వేవ్ ఫామ్. లెట్స్ సే దిస్ ఈస్ V of t అని చెప్పాను. దిస్ ఈస్ V of t వేవ్ ఫామ్. ఓకేనా, V of t అండ్ I of t రెండు అనమాట ఇది. ఓకేనా, ఎందుకంటే ఒకే దాన్ని రాశాను కాబట్టి. చాచమ్మా ద యాంగిల్ బిట్వీన్. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే సమ్ యాంగిల్ తర్వాత స్టార్ట్ అయింది ఇక్కడ. లెట్స్ సే దిస్ ఈస్ 5 అనుకుందాం. ఓకేనా, సో ద డిఫరెన్స్ బిట్వీన్ 0 నుంచి కరెంట్ I అనేది స్టార్ట్ అయింది ఏంటంటే 5 అనే యాంగిల్ తర్వాత స్టార్ట్ అయింది మనకి. ఓకేనా, అర్థమవుతుంది నా పాయింట్? క్లియర్గా చూడండి. V of t అనే వేవ్ ఫామ్ ఏమో 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. అవునా, I of t అనేది కాసేపు ఆగిన తర్వాత, అంటే మీనింగ్ ఏంటమ్మా, కాసేపు టైం పీరియడ్ ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్. అంటే ఎంత యాంగిల్ టైం పీరియడ్ అంటే, సో ద యాంగిల్ విచ్ ఈస్ ల్యాగ్ దట్ ఈస్ పై అనే యాంగిల్ తర్వాత I of t స్టార్ట్ అయింది. అంటే సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ V of t అండ్ I of t ఈజ్ పై. అర్థమైందమ్మా? ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ V of t అండ్ I of t is pi. లెట్స్ సే వచ్చిన ఈక్వేషన్స్ రాస్తాను. లెట్స్ సే నేను V of t is equal to Vm sin omega t అనుకుందాం. ఇలా ఇచ్చాడు ఒకడు. నెక్స్ట్ I of t ఏమి ఇచ్చాడంటే ఇక్కడ I of t is equal to Im
sin omega t plus 5 minus 5 ఏదైనా ఇచ్చారు అనుకుందాం, లెట్స్ ప్లస్ 5 అనుకుందాం. ఓకేనా, లెట్ ఎగ్జాంపుల్ అంతే జస్ట్. ఓకేనా, దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఈ v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ vm sin omega t ఇచ్చాడు, i ఆఫ్ టీ ఏమో im sin omega t 5 ప్లస్ 5 ఇచ్చాడు. ఓకేనా, సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిటర్మైన్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ v ఆఫ్ టీ అండ్ i ఆఫ్ టీ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చమ్మా, ద ఫేజ్ డిఫరెన్స్ ఈస్ ఎంతమ్మా, దట్ ఈస్ 5 ఓన్లీ. ఎందుకంటే v ఆఫ్ టీ దిస్ ఇస్ ప్లస్ 0 ఉంది, ఇక్కడేమో సారీ sin omega t ప్లస్ 0 ఉంది, ఇక్కడేమో sin omega t ప్లస్ 5 ఉంది. అంటే 0 మైనస్ 5 నథింగ్ బట్ 5 డిఫరెన్స్ ఉంది మనకి, అంతే కదా, సింపుల్. లెట్స్ సే sin omega t ఇక్కడ sin omega t plus 90 అని ఇచ్చాడు అనుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద phase difference between v of t and i of t? You can say that the phase difference between v of t and i of t is 90 degrees. 90 degrees, right? So like that, the phase difference can be calculated from using the waveform or from the equations. Okay na? So like this, these two definitions are very very important for that. Okay, first phase nothing but it represents the position of the waveform, and second one is phase difference between the both the waveforms is nothing but a phase difference antam. Okay na, the phase differences can be calculated like this. Okay, so come to the next one is very very important. Next మనం చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ మనం చెప్పేవి ఇక్కడ. రైట్, సే ఫేజ్ అండ్ ఫేజ్ డిఫరెన్స్ సమ్ వేవ్ ఫార్మ్స్ నేను ఇక్కడ నోట్ చేశాను. సో ఫస్ట్ వేవ్ ఫార్మ్ ఏంటంటే లెస్ ఇస్ సైనసాయిడల్ వేవ్ ఫార్మ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ వేవ్ ఫార్మ్ ఈజ్ స్టార్టెడ్ బిఫోర్ దట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 5 అనే యాంగిల్ డిఫరెన్స్ తో స్టార్ట్ అయిందని చెప్తున్నాడు, బిఫోర్ ద 0 పాయింట్. ఓకేనా, అండ్ థర్డ్ వేవ్ ఫార్మ్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ యాంగిల్, అంటే దట్ ఈస్ మైనస్ యాంగిల్. ఓకేనా, ఆఫ్టర్ సమ్ యాంగిల్ స్టార్ట్ అయింది. ఓకేనా, సో దిస్ ఇస్ ద 3 వేవ్ ఫార్మ్స్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ వేవ్ ఫార్మ్ ఈజ్ 5 అంటే దట్ ఈస్ ఇన్ ఫేజ్ అనమాట. అంటే 5 ఈజ్ ఈక్వల్ 0, ఏం డిఫరెన్స్ ఏం లేదు, 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్లస్ 5 అంటే ఏంటి, మీనింగ్ ఏంటమ్మా, సో మనం ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ కూడా ముందే స్టార్ట్ అయిపోయింది, అంటే ప్లస్ అంటే అడిషనల్ గా ఎక్స్ట్రాగా ఉంది మనకి ఇంకా, దట్ ఈస్ పాజిటివ్ ఫేజ్ అని చెప్తాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఆఫ్టర్ స్టార్ట్ అయింది అందుకని నెగిటివ్ ఫేజ్ అని చెప్తాడు ఇక్కడ. ఓకేనా, సో ద ఈక్వేషన్స్ అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సైనసాయిడల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఎలా రాస్తారని చూడమ్మా. సో ఫర్ ద ఇది ఆల్రెడీ మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ అయితే ఈక్వేషన్ ఎలా రాయాలని. లెట్స్ సే ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి ఏ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం సైన్ ఒమేగా టీ. ఏఎం అంటే ఏంటి, మాక్సిమం వాల్యూ. ఏఎం అంటే ఏంటమ్మా, మాక్సిమం వాల్యూ. సైన్ ఒమేగా టీ ఈక్వేషన్ ఆల్రెడీ మీకు తెలుసు, ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ వేరీ ద వాల్యూ ఫ్రమ్ ద వేవ్ ఫార్మ్, అంటే వేవ్ ఫార్మ్ ఇలానే వస్తుంది మనకి. సో నెక్స్ట్ కమ్ టు సెకండ్ వేవ్ ఫార్మ్ విచ్ స్టార్ట్స్ బిఫోర్ ద 0 పాయింట్, at t is equal 0 పాయింట్ కానీ బిఫోర్ స్టార్ట్ అయిపోయింది, అంటే ప్లస్ యాంగిల్ పాజిటివ్ ఫేజ్ ఉంది కాబట్టి ద ఈక్వేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ ఏ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా, ఏఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఓకేనా, దిస్ ఇస్ బిఫోర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ 5 నోట్ చేశారు. దిస్ ఇస్ ద పాజిటివ్ ఫేజ్ అంటారు. ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, సపరేట్ అడుగుతాడు ఇది. And come to the next one is the negative phase. Negative phase అంటే after some time, అంటే after some lagging అనమాట. That is a of t is equal to, we can representation of am sin omega t minus 5 నోట్ చేస్తాను. ఓకేనా, -5, right? So like this we can represent the equations okay for the phasor diagrams, phasor waveforms. Okay, phasor waveforms, right? And come to the next one is these 3 waveforms. These are the very 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 important. అబ్జర్వ్ చేయండి అమ్మా జాగ్రత్తగా ఇక్కడ. సో 2 వేవ్ ఫార్మ్స్ ఒకే ఫేజ్ ఒకే డయాగ్రామ్ డ్రా చేశాను, జాగ్రత్త చూడండి ఇక్కడ ఒక నిమిషం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ వేవ్ ఫార్మ్, వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఒకటి, సెకండ్ వేవ్ ఫార్మ్ అనేది కరెంట్. సో ఇక్కడ కూడా వోల్టేజ్ కరెంట్, ఇక్కడ కూడా వోల్టేజ్ కరెంట్. సో బేసిక్ ఎలిమెంట్స్ మన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ లో బేసిక్ ఎలిమెంట్స్ ఏదైనా సరే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. జాగ్రత్త చూడమ్మా, సారీ ఇండక్టెన్స్, జస్ట్ మినిట్. సో ఫస్ట్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ సబ్జెక్ట్. మీరు నెక్స్ట్ సెమిస్టర్ లో ఈసీలో చదివే పీడీసీ కానీ ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి ఈసీలో. సో ఈ 3 ఎలిమెంట్సే ఉంటాయి మనకి. 3 ఎలిమెంట్స్ గురించి తెలిస్తే మనకు మొత్తం సబ్జెక్ట్ అయిపోయినట్టు ఏం లేదు ఇక్కడ. ఓకేనా,
రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఫేజర్ డయాగ్రామ్స్ లో మనం ఎలా వేరీ అవుతుంది, ఎలా నోట్ చేస్తామని ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. రెసిస్టెన్స్ లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటుంది, ఇండక్టెన్స్ లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి, కెపాసిటెన్స్ లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. జాగ్రత్త చూడమ్మా, ఇక్కడ వోల్టేజ్ వేవ్ ఫామ్ డ్రా చేశాడు. వోల్టేజ్ వేవ్ ఫామ్ ఈ రిప్రజెంటేటివ్ రెడ్ లైన్ తో చేశాడు. కరెంట్ వేవ్ ఫామ్ ఏమో బ్లాక్ లైన్ తో డ్రా చేశాడు. సో ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఓన్లీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటమ్మా, పై అన్నాను, అండ్ దిస్ ఈస్ 2π అన్నాను, అవునా కదా? సో కరెంట్ వేవ్ ఫామ్ 0 దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ పై దగ్గర 0 వచ్చింది, మళ్ళీ 2π దగ్గర 0 వచ్చింది. అంటే వోల్టేజ్ కరెంట్ రెండు 0 దగ్గర స్టార్ట్ అయిపోయినాయి, పై దగ్గరికి మళ్ళీ వచ్చేసరికి 0 అయిపోయినాయి, మళ్ళీ 2π దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలానే 0 అయిపోయినాయి. అంటే రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యి రెండు ఒకేసారి 2π దగ్గరికి వచ్చి ఎండ్ అయ్యి. అంటే వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్. వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్, రెండు సేమ్ ఫేజ్ లో ఉన్నాయి. అర్థమైందా? ఫేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ద పొజిషన్, అంటే ఏ పొజిషన్ లో ఉన్నాయి. సో 0π/2 లెట్స్ సే ఇలాగా వేరీ అవుతా ఉన్నాయి కదా. వేరీ అవుతా ఉన్నాయి కదా, మనకేంటి ద పొజిషన్ మాత్రం సేమ్ లో ఒకే పొజిషన్ లో వస్తా ఉన్నాయి మనకి, చూడండి జాగ్రత్తగా. ఓకేనా, సో దట్స్ వై యూ కెన్ సే దట్ ఫ్రమ్ దిస్ వేవ్ ఫార్మ్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేవి రెండు ఒకే ఫేజ్ లో రన్ అవుతున్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దిస్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రెసిస్టివ్ సర్క్యూట్. రెసిస్టివ్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ అనే ఎలిమెంట్ లో మాత్రమే సో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో నాట్ ఎట్ ఆల్, అంటే రిమైనింగ్ ఏ ఎలిమెంట్స్ లో కూడా మనకి వోల్టేజ్ అండ్ కరెంట్స్ అనేవి ఒకే ఫేజ్ లో రన్ అవ్వవు. ఏ ఎలిమెంట్ అని తీసుకోండి, ఎనీ అదర్ ఎలిమెంట్ యూ కెన్ సే దట్. ఓకేనా, ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అనే ఎలిమెంట్ కి నేను సప్లై ఇస్తే, సో లెట్ సే ఒక సప్లై పాజిటివ్ వోల్టేజ్ అండ్ నెగటివ్, దట్ ఈస్ ఇలా నేను అప్లై చేశాను, వోల్టేజ్ అప్లై చేశాను, కరెంట్ స్టార్ట్ అయింది మనకి సప్లై నుంచి. సో దెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ ఆర్ లో కరెంట్ పాస్ అయింది అనుకుందాం. సో దెన్ ద ఆర్ లో కరెంట్ పాస్ అయినప్పుడు లెట్స్ సే దిస్ ఈస్ ఏసీ వేవ్ ఫామ్ అయితే యూ కెన్ సే దట్ దిస్ ఈస్ ఏసీ వేవ్ ఫామ్ అనుకుంటే ద ఏసీ కరెంట్ పాసెస్ త్రూ దిస్ వే అండ్ ఇన్ దిస్ రెసిస్టెన్స్ ద రెసిస్టెన్స్ కరెంట్ అండ్ వోల్టేజెస్ ఆర్ బోత్ ఇన్ ఫేజ్. అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ వేవ్ ఫామ్ V = Vm sin ωt ఉంటుంది. ఓకేనా, సారీ ఇక్కడ నోట్ చేసిన కావాలని చూడండి, అని రఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ V ఏంటంటే Vm sin ωt ఉంటుంది అండ్ ఓకేనా, Vm sin ωt ఉంటుంది. I ఏంటంటే Im sin ωt ఉంటుంది. Im sin ωt అంటే సరే ఏం సార్ అంతే సేమ్? అవును, నో దెర్ ఇస్ నో ఫేజ్ డిఫరెన్స్. అంటే ఇక్కడ +0 ఉంటుంది, లెట్స్ ఇక్కడ కూడా +0 అని ఉంటుంది. వేర్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ ద ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ నోట్ చేసిన ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ voltage waveforms and current waveform in the resistance element is 0 in this case. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది కూడా 0 దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, అందుకనమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ దిస్ కేస్ రెసిస్టెన్స్ కేస్. అర్థమైంది కదమ్మా? జాగ్రత్త చూడండి, వోల్టేజ్ వేవ్ ఫామ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్ బోత్ ఆర్ స్టార్ట్ సేమ్ కాన్సెప్ట్ లో, అంటే సేమ్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి పై దగ్గర ఎండ్ అయినాయి కాబట్టి, అలాగే 2π దగ్గర కూడా ఎండ్ అయినాయి కాబట్టి రెండు సేమ్ ఫేజ్ అంటాం. దిస్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ రెసిస్టెన్స్. ఓకేనా, సో ద ఈక్వేషన్స్ ఇప్పుడే మీకు చెప్పాను. V = నోట్ డౌన్, మీరు నోట్ చేసుకోకపోతే V = ఏంటమ్మా, Vm sin ωt అంటారు. ఓకేనా, అలాగే నెక్స్ట్ I ఏంటంటే Im sin ωt అంటారు. ఓకేనా సార్, మరి ఏంటి సార్ ఇక్కడ రెండు ఈక్వేషన్స్ రాశారు, మరి ఇక్కడేమో ఈ మ్యాగ్నిట్యూడ్ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. ట్రెస్ అది వేరే ఉండొచ్చు, దానికి సంబంధం ఏముంది? మ్యాక్సిమం వాల్యూ ఈజ్ వేరీడ్. ఓకేనా, ద మ్యాక్సిమం వాల్యూ మేబీ చేంజెస్, ఎందుకంటే ఇక్కడ నేను చేంజ్ చేశాను. ఇది Vm వాల్యూ మేబీ ఎంత ఉండొచ్చు, Im వాల్యూ మేబీ ఎంత ఉండొచ్చు, నేను కాదంటాను. బట్ ఫేజ్ అంటే అదే చెప్తున్నాను. ఫేజ్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇట్ రిప్రజెంట్స్ ద ఫేజ్. అంటే ఇక్కడ చెక్ చేసుకోండి, ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ సేమ్ గా ఉండాలని చెప్తున్నాను, అందుకని దీస్ ఆర్ ద పాయింట్స్ ఫర్ ఫేజర్ రిప్రజెంటేషన్. ఓకేనా, ఇక్కడ మన సేమ్ గా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మనకు సంబంధం లేదు. దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ పాయింట్స్. ఈ పాయింట్స్ వీ కెనాట్ కన్సిడర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద పాయింట్స్ వీ హ్యావ్ నీడ్ టు కన్సిడర్. ఓకేనా, రైట్. సో దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే యూనిటీ అని చెప్తారు ఇక్కడ. ఓకేనా, అండ్ కమ్ టు ద నెక్స్ట్ డయాగ్రామ్ చూడమా జాగ్రత్తగా.
వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏమో రెడ్ వేవ్ ఫామ్, వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏమో 0 దగ్గర స్టార్ట్ అయ్యి సేమ్ ప్రీవియస్ కేసులో ఎలా ఉందో అలానే రన్ చేశారు. అంటే ఇది దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ పై అండ్ దిస్ ఈజ్ 2 పై. ఓకేనా. ఆఫ్టర్ దట్ కరెంట్ చెక్ చేయండి అమ్మా. కరెంట్ ఏమో కొంచెం సేపు ఆగిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఇలా చెప్తున్నాను అనుకోమండి, మీకు అర్థం అని చెప్తున్నా. కొంచెం సేపు ఆగిన తర్వాత స్టార్ట్ అయింది అంటే ఏంటి, ద కరెంట్ వేవ్ ఫామ్ స్టార్ట్స్ ఆఫ్టర్ అన్ యాంగిల్ 5 అనే యాంగిల్ డిఫరెన్స్ ఉంది మనకి. ఏంటి, వోల్టేజ్ వేవ్ ఫామ్ కి కరెంట్ వేవ్ ఫామ్ కి. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 దగ్గర స్టార్ట్ అయితే 5 అనే యాంగిల్, 5 అనేది మేబీ ఇట్ ఈస్ 5/2 ఆర్ 5/3 ఎనీథింగ్, ఎంత యాంగిల్ 90 degrees 30 degrees 40 degrees ఎంతో, 40 degrees తర్వాత 60 degrees తర్వాత స్టార్ట్ అయింది అనుకుందాం. దాన్ని ఏమంటే 5 అని చెప్పాను ఇక్కడ. సో కరెంట్ వేవ్ ఫామ్ అనేది అంటే కొంచెం సేపు తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ల్యాగ్ అయిపోయింది, వెనకబడిపోయింది. అంటే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది వోల్టేజ్ ఫామ్, ఇదేమో తర్వాత స్టార్ట్ అయింది. అంటే ద కరెంట్ వేవ్ ఫామ్, ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై అన్ యాంగిల్ 5. పాయింట్ క్లియర్ గా ఉందా, చాలా క్లియర్ గా ఉందా? ఓకేనా, చూడండి జాగ్రత్తగా. సో జస్ట్ మినిట్. So this is already చెప్పానమ్మా, this is 0 and this is pi and this is 2 pi, right? So let us say, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ v of t, let us say v of voltage అనే వేవ్ ఫామ్, దట్ ఈస్ దిస్ ఈస్ కరెంట్ వేవ్ ఫామ్. ద కరెంట్ అంటే ఆఫ్టర్ దట్ అంటే కాసేపు ఆగిన తర్వాత స్టార్ట్ అయిందని చెప్పాను. అందుకని ఏంటంటే ద కరెంట్ లాగ్స్ అయిపోయింది, అంటే లాగ్స్ అని వెనకబడినట్టు. ఓకేనా, కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై అన్ యాంగిల్ 5. So can say that it which exists in the inductive circuit. Inductance ఉన్న ఎలిమెంట్ సర్క్యూట్స్ అన్నిట్లో ఏంటంటే, సో కరెంట్ లాగ్స్ అనమాట, కరెంట్ వెనకబడిపోయింది. అదే నెక్స్ట్ దట్ ఈస్ యూ కెన్ సే దట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. దీని ఏమంటామా, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం చెప్తారు, ఫేజ్ డిఫరెన్స్ అని చెప్తున్నాను. ఫేజ్ డిఫరెన్స్ ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది మనకి, సో పిహెచ్డి కదమ్మా, దిస్ ఇస్ ఫేజ్ డిఫరెన్స్. మళ్ళీ ఏదో అనుకోకండి, ఫేజ్ డిఫరెన్స్ అని నోట్ చేస్తాను కావాలంటే. సో ఫేజ్ డిఫరెన్స్ ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది మనకి, సో ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకంటే వోల్టేజ్ కి కరెంట్ వేస్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, 5 అనే ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా. సో ఇండక్టివ్ సార్ ఏం సార్ మరి ఎలా చెప్తారంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కూడా. ఒకసారి ఫ్యాన్ అనేది లోపల మనకి ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్యాన్ ఏంటంటే మొత్తం వైండింగ్స్ ఉంటాయి, కాయిల్స్ అంటే మొత్తం ఊండ్ చేసి పెట్టేస్తారు, కాయిల్స్ అంటారు. నథింగ్ బట్ ఇండక్టెన్స్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకున్నామా, ఫ్యాన్ మనం ఆన్ చేయగానే సేమ్ స్పీడ్తో రొటేట్ అవుతుందా, అవ్వట్లా. మీకు ఆల్రెడీ చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇంతకుముందు, ద ఇండక్టెన్స్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్. ఒక్కసారిగా ఇండక్టెన్స్ లోకి కరెంట్స్ వస్తే అలౌ చేయదు. ఎవరు నువ్వు అని చెక్ చేసుకుంటది. అంటే కరెంట్ అనేది కరెక్టా కాదా, ఎక్కువ కరెంట్ వచ్చేసింది అనుకో, అప్పుడు మనకేంటి వైండింగ్స్ అన్ని బర్న్ అయిపోతాయి. అందుకనే ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టెన్స్ ఏంటంటే, ఇట్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్. ఒక్కసారికి హై కరెంట్స్ వస్తే అలా చేయదు. అందుకనే ఫ్యాన్ మనం ఆన్ చేయగానే 0 దగ్గర స్పీడ్ స్టార్ట్ అయ్యి కరెంట్ స్లోగా అలౌ చేసుకుంటా అప్ టు రేటెడ్ కరెంట్ వచ్చే వరకు చెక్ చేసుకుంటుంది. అప్పుడు రేటెడ్ స్పీడ్తో రొటేట్ అవుతా ఉంటుంది మనకు కావాల్సిన స్పీడ్తో. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ హియర్. సో సేమ్ ఇక్కడ కూడా మనం చెప్పారు. అందుకని ఏంటంటే కరెంట్ లాగ్ అయిపోయింది, అందుకని కరెంట్ వెనకబడిపోయింది. వోల్టేజ్ అప్లై చేసేసాను 230 volts ఫ్యాన్ కి, బట్ కరెంట్ ఏంటంటే స్లోగా వచ్చింది. సో దట్ ఈస్ ద కేస్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ ద సర్క్యూట్ ఈస్ ఇండక్టివ్ సర్క్యూట్. ఓకే, సో లెట్ we can say that is a lagging power factor అంటాం. ద ఫేజ్ డిఫరెన్స్ ఏంటమ్మా ఇక్కడ 5. ద ఫేజ్ డిఫరెన్స్ ఈస్ 5 ఫర్ ద బోత్ కేసెస్. అండ్ కమ్ టు ద థర్డ్ పాయింట్. థర్డ్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా థర్డ్ ఎలిమెంట్ ఉంది కదా, ఇంకా లాస్ట్ కెపాసిటెన్స్ ఎలిమెంట్. ఓకే రైట్. సో సేమ్ రెడ్ ఏందమ్మా వోల్టేజ్ అని చెప్పాను, బ్లాక్ వన్ ఈజ్ కరెంట్ అని చెప్పాను. చూడండి జాగ్రత్తగా, ఇది యాక్చువల్గా వాడు డయాగ్రామ్ ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రీవియస్ డయాగ్రామ్. సో ఇలా వచ్చింది అనుకుందాం వేవ్ ఫామ్. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దిస్ ఇస్ ద కరెంట్ వేవ్ ఫామ్ కదా. ద కరెంట్ వేవ్ ఫామ్ స్టార్ట్స్ బిఫోర్, అంటే 0 దగ్గర కంటే ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ముందే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. అంటే కరెంట్ ఇంకా ముందే, అంటే లీడింగ్ లో ఉంది. కరెంట్ లీడింగ్ లో ఉంది అంటే మీనింగ్ ఏంటి, ద కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై అన్ యాంగిల్, సమ్ యాంగిల్ ఎంత ఇక్కడ 5 అనుకుందాం. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 5. లెట్స్ 5 ఇచ్చాడు కాబట్టి 5 అనుకుందాం. ఓకేనా. సో లెట్స్ 90 వేస్తే 90 degrees. ఓకే, the current leads the voltage by an angle 5. So which exists in the capacitive circuit. Okay, leading power factor antam. Dine emantama leading power factors antam. Okay, that is the concept of here.
అర్థమవుతుంది అమ్మా? ఓకే. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే కెపాసిటెన్స్ కరెంట్ ఏమో లీడ్స్ ద వోల్టేజ్ బై యాంగిల్, ఇక్కడేమో కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై యాంగిల్, రెసిస్టెన్స్ ఏమో వోల్టేజ్ అనగా బోత్ ఆర్ ఇన్ ఫేజ్. బోత్ ఆర్ ఇన్ ఫేజ్ అంటే సింపుల్ గా మనం ఏం చెప్పాలంటే 60 వాట్స్ బల్బు 100 వాట్స్ బల్బ్ అన్నాయి, అవునా? సో అవేంటి మనం ఆన్ చేయగానే ఎమ్మటే ఆన్ అయిపోతాయి. సో దట్ ఈస్ రెసిస్టివ్ డివైజెస్ అనమాట. అంటే 60 వాట్స్ 100 వాట్స్ బల్బ్ ఏంటమ్మా? రెసిస్టివ్ డివైస్ అంటాం. అదే ఫ్యాన్ ఇవన్నీ ఏంటాం? ఇండక్టివ్ డివైజెస్. సమ్ టైమ్ ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో టు స్విచ్ ఆన్ టు గెట్ ద రేటెడ్ వాల్యూ. ఓకే, సో ద డిఫరెన్స్ ఆఫ్ దట్ అనమాట లాగ్స్ అంట. అందుకనే కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ అని చెప్తాం. అదే ఇక్కడ ఏంటంటే కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్, కెపాసిటెన్స్ ఏమో కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ అని చెప్తారు. సో దీస్ 3 cases very very important. Okay, so I'll complete the mathematical representations of. Okay, సో ఇప్పుడు మీకు ఫేజర్ డయాగ్రామ్స్ చెప్పాలమ్మా. యాక్చువల్గా నేను అది చెప్పినట్లేను, ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ ఈ కేసులో ఏం చెప్పానమ్మా నేను? వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్ అని చెప్పాను. అంటే ఒక ఫేజర్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి? సరే 4 quadrant ఇలా నోట్ చేసుకోండి, లేకుంటే ఇలా నోట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, ఎలా నోట్ చేసినా పర్లేదు. నేను జస్ట్ ఏంటంటే ఎలా డ్రా చేయాలో మీకు మళ్ళీ డ్రా చేస్తాను. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. వోల్టేజ్ ఇక్కడ ఫస్ట్ చూడమ్మా, ఇది ఎలా డ్రా చేస్తే చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటి? ఫస్ట్ రెసిస్టెన్స్ లో ఏంటమ్మా? రెసిస్టెన్స్ డివైస్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ సేమ్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి 10 దగ్గర ఎండ్ అయినాయి. కాబట్టి వాడు ఏం చెప్తాడు అంటే వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్, ఇక్కడ ఒక లైన్ నోట్ చేశాను, వోల్టేజ్ దిస్ ఇస్ వోల్టేజ్ అనుకుంటే ద కరెంట్ కూడా ఏంటంటే సేమ్ ఒకేసారి స్టార్ట్ అయినాయి, ఒకే లైన్ లో ఫ్లో అవుతున్నాయి మీనింగ్. అంటే బోత్ ఆర్ ఇన్ ఫేజ్. ఇది డయాగ్రామ్ అంటే ఇది ఉండమ్మా, ఇది వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ కరెంట్, బోత్ ఆర్ ఇన్ ఫేజ్ అని చెప్తున్నాడు సింపుల్ గా. ఓకేనా, రైట్? సో ఏంటి వాడు ఏంటంటే యాంగిల్స్ ఇలా రొటేట్ అయితే చెప్తున్నాడు. ఓకేనా, రైట్? సో తర్వాత చూడమ్మా ఇక్కడ. సో సెకండ్ కేసు ఇండక్టెన్స్ లో చూడండి జాగ్రత్తగా. కరెంట్ అనేది రిఫరెన్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక జాగ్రత్త చూడండి, కరెంట్ అనేది రిఫరెన్స్ తీసుకున్నాడు. కరెంట్ ఇలా రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వోల్టేజ్ ఇక్కడ ఉంది, అవునా? సో వోల్టేజ్ చూడమ్మా, ఇక్కడ ఏమైంది? కరెంట్ లాగ్స్, అంటే ఇలా యాక్చువల్గా ఇలా మూవ్ అవ్వాలి. ఇలా మూవ్ అవ్వాలంటే ఏంటమ్మా? ఇక్కడ కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై an angle that is 90 degrees. ఓకేనా, సో సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ కరెంట్ వేవ్ ఫామ్ తీసుకున్నాడు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ వోల్టేజ్, అంటే ఫస్ట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఏంటంటే లీడింగ్ లో ఉన్నట్టు, ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ ద ఇలా నోట్ చేశాడు. అంటే ఇదేమో లీడింగ్ లో ఉంది, అవునా కదా? సో కరెంట్ ఏమో లాగింగ్ లో ఉంది. అందుకే ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై an angle 90 degrees అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటమ్మా, సేమ్ అలాగే కరెంట్ డ్రా చేసుకుంటున్నాను, బట్ ఏంటంటే వోల్టేజ్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ సారీ దిస్ ఈస్ వోల్టేజ్. సో కరెంట్ ఇప్పుడు ఏంటి? లీడ్స్ ద వోల్టేజ్, అవునా? ఎందుకంటే ఇలా మూవ్ అవ్వాలి మనం, అవునా? ఇలా మూవ్ అయితే ఇది ముందే ఉంది, ఇది తర్వాత ఉంది ఈ వెక్టర్ అనేది, అందుకని నేను చెప్తున్నా, అర్థమైందా? సో ఫైన్ యాంగిల్ లెట్స్ 90 ఇచ్చాడు కాబట్టి 90 degrees అని చెప్తాడు. ఓకేనా, సో దిస్ ఇస్ ద కేస్. సో లెట్స్ ద I of t is equal to Im sin omega t అని తీసుకుంటే ద ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ ద ప్యూర్ రెసిస్టర్ VR, అంటే వోల్టేజ్ అక్రాస్ VR, ఓకేనా, ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద కరెంట్, అని చెప్తున్నాడు. ఓకేనా, అదే ప్యూర్ ఇండక్టర్ లో అయితే వాడు రిఫరెన్స్ ఏం తీసుకున్నాడు? కరెంట్ తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, కరెంట్ తీసుకుంటేనేమో కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ అని చెప్పాడు. అదే ఇక్కడ సెకండ్ వేరేగా రాసే చూడండి. సో మాక్సిమం నేను ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోడు, నేను వరకు చెప్పాలి నోట్ చేశాను అంతే. కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై an angle 90 degrees అన్నాను. అదే వోల్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తే ఏం చేస్తాను? వోల్టేజ్ లీడ్స్ ద కరెంట్ అని చెప్తాను, లేదా అదే నేను ఇక్కడ రాసింది వోల్టేజ్ లీడ్స్ ద కరెంట్ అని చెప్తాను. అదే కెపాసిటెన్స్ చూడండి, ఇక్కడ ఏంటి? కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ అని చెప్పాను, బట్ వోల్టేజ్ పాయింట్ ఆఫ్ రాస్తా వోల్టేజ్ లాగ్స్ ద కరెంట్ అని రాస్తావు, అవునా? అదే ఇక్కడ నేను 3 points సెపరేట్ గా రాసాను, అందుకని. ఓకేనా, రైట్? సో this is nothing but phasor representations and phasor diagrams of the waveforms. Right? This one. Come to the next one is J notation. Simple amma ivanni meeku already intamundu telisi untadi. So J notation. What is meant by J notation ante entante, so J, what is the value of J? అంటే J అన్న I అన్న ఒకటే, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇవన్నీ.
ఐ అన్న జే అన్న ఒకటి, నేను ఐ నోట్ చేసుకుంటాను, మాక్సిమం జే అన్న నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జే నథింగ్ బట్ యాక్చువల్ లెట్స్ సే జే స్క్వేర్ మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. జే స్క్వేర్ అంటే ఏంటమ్మా -1 అని గుర్తుంటుంది. అవునా. జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా -1. బట్ యాక్చువల్ వాల్యూ జే ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ -1. అంటే మీకు ఏదైనా ఏ మైనస్ సమ్ రూట్స్ లో మైనస్ సమ్ బి అని వచ్చింది అనుకున్నాం. ఏ మైనస్ బి అని వస్తే ఏ మైనస్ అంటే ఇలాగా జే అని వచ్చింది అనుకుంటా. మీరు ఎలా రాస్తారమ్మా ఈక్వేషన్ జేని రాసుకుంటారంటే ప్లస్ జే అని రాసుకుంటారు. యాక్చువల్ -1 ఏమో రాస్తారు, ప్లస్ జే అని రాస్తారు. ఓకే, లైక్ దట్. సో జే ఇస్ నథింగ్ బట్ ఏంటమ్మా, సో జే ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకేనా. జే స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కదా. జే స్క్వేర్ అంటే -1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ వేస్తే -1 వస్తుంది. అలా జే క్యూబ్ నోట్ చేసుకున్నామా, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ క్యూబ్ అంటే ఏంటి, సో దిస్ 1 ఇంటూ జే వస్తుంది, అంటే -j వస్తుంది. అదే జే పవర్ ఆఫ్ 4 అంటే ఏంటమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ పవర్ ఆఫ్ 4, నథింగ్ బట్ జే స్క్వేర్ -1 ఇంటూ -1 వస్తుంది. వీ కెన్ గెట్ ద వాల్యూ +1. ఓకేనా. లైక్ దిస్ వీ కెన్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ జే వాల్యూస్. గుర్తుపెట్టుకొని చాలు. నాకు సింపుల్ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. జే అంటే ఏంటమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ -1. అంతే, ఇది గుర్తుపెట్టుకొని చాలు. రిమైనింగ్ అని మీకు క్యాల్కులేట్ చేస్తే వచ్చేస్తాయి సింపుల్ గా. ఓకేనా. సో దిస్ ఇస్ ద నొటేషన్ ఆఫ్ జే నొటేషన్. ఇది సింపుల్. ఓకేనా. ఇది నేను చెప్పాల్సిన టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ. ఓకేనా. అండ్ కమ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు క్యాల్సిస్ నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీ క్యాల్సిస్ అడుగుతాను. సో మీరు తీసుకోండమ్మా. ఎలా క్యాల్కులేట్ చేయాలో కూడా మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వన్ ఈస్ రిప్రజెంటేషన్ రెక్టాంగులర్ ఫార్మ్ అండ్ పోలార్ ఫార్మ్. రెక్టాంగులర్ ఫార్మ్ అండ్ పోలార్ ఫార్మ్స్. నెక్స్ట్ the second or third unit, I think. Okay, so total chapter is depends upon this concept. Okay, the total chapter coming total chapter, okay na, it depends upon this fact, these things anamata. అంటే ఏంటి, రెక్టాంగులర్ ఫార్మ్ అండ్ పోలార్ ఫార్మ్ మీద డిపెండెంట్ ఉంది. మీరు సింపుల్ ఫార్మ్ రాసే మనకి నెక్స్ట్ చాప్టర్ మనకి ఏంటంటే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, I ఇంటూ R, I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, V/R. ఇవే ఉండేది ఫార్ములాస్. బట్ ఆ ఫార్ములాస్ లో మనకు వచ్చే వాల్యూస్ ని సాల్వ్ చేయాలంటే విచ్ ఆర్ ఇన్ రెక్టాంగులర్ ఫామ్ లో ఉంటుంది, పోలార్ ఫామ్ లో ఉంటాయి. రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ చేంజ్ చేయాల్సి వస్తుంది, పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. విచ్ ఇస్ సింపుల్ ఇన్ కేస్ యూ హ్యావ్ క్యాల్సిస్ ఉంటే నో ప్రాబ్లం. బట్ మామూలుగా అయితే కొంచెం ఈ రిప్రజెంటేషన్ చెప్తాను ఎలా చేయాలనేది. ఓకేనా. బట్ యూస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూజ్ ఓన్లీ క్యాల్సిస్ అన్న. ఓకేనా. క్యాల్సిస్ లో చేయడం వస్తే చాలు మీకు. సో రెక్టాంగులర్ ఫామ్ ఏంటంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎక్స్ ప్లస్ జేవై అని చెప్తారు. ఓకే, ఎక్స్ ప్లస్ జేవై. అదే పోలార్ ఫామ్ ఏంటంటే ఆర్ అట్ యాంగిల్ థీటా. లెట్స్ సే వీడు ఇంకా కష్టంగా లెట్స్ సే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జేవై. ఓకేనా. సో దిస్ ఈజ్ సెకండ్. ఓకేనా. అదే నెక్స్ట్ పోలార్ ఫామ్ అయితే దట్ ఈస్ ఆర్ అట్ అన్ యాంగిల్ థీటా. దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ దిస్ ఇస్ ఫేజ్ యాంగిల్. ఇదేమో రియల్ పార్ట్, ఇదేంటమ్మా ఇమాజినరీ పార్ట్ అంటారు. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అంటాడు. ఓకేనా. సో ఫ్రమ్ దిస్ కేస్ యాక్చువల్ గా, సో సమ్ టైమ్స్ ద రెక్టాంగులర్ ఫామ్, దిస్ ఇస్ రెక్టాంగులర్ ఫామ్ అన్నాడు, ఇదేంటమ్మా పోలార్ ఫామ్ అన్నాడు. రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ కి అండ్ పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ కి ఎలా చేంజ్ చేయాలని ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా. రైట్, చూద్దాం. దిస్ ద కేస్. సో ఫస్ట్ ఈజ్ హియర్ కన్వర్ట్ ఫ్రమ్ రెక్టాంగులర్ ఫామ్ టు పోలార్ ఫామ్. ఓకేనా. ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను. సో దట్ ఈస్ రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏంటమ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జేవై అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ అదే పోలార్ ఫామ్ అంటే ఏంటమ్మా ఆర్ అట్ అన్ యాంగిల్ థీటా అన్నాను. అంటే నేను ఫస్ట్ ఏం చేశాను, రెక్టాంగులర్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ చేంజ్ చేయాలంటే నాకు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు, నేను ఆర్ వాల్యూ థీటా వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ద వాల్యూస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సింపుల్. ఓకేనా. ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆర్ వాల్యూ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండ్ థీటా ఈజ్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఏంటమ్మా ఇక్కడ వై డివైడ్ బై రియల్ పార్ట్ ఎక్స్. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సో సింపుల్ యూ కెన్ సే దట్ ఎలా వస్తుంది సార్ అంటే ఇది నోట్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అండ్ దిస్ ద వై వాల్యూ. అయితే ద టోటల్ వాల్యూ ఇస్ ఆర్ అనుకుందాం. సో ఫ్రమ్ దిస్ టాన్ థీటా మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది మనకి, ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. అవునా. అదే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతామా
So tan theta is equal to opposite side by adjacent side. Opposite and y by x. So then theta is equal to tan inverse of y by x. Okay. So then from next one is from convert from polar form to rectangle. అంటే r వాల్యూ ఇచ్చాడు, theta వాల్యూ ఇచ్చాడు, నేను ఇంకా చేయాలి x వాల్యూ y వాల్యూ చేయాలి అంటే సో x ఈజ్ ఈక్వల్ ఏంటంటే r cos theta. r వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, theta వాల్యూ ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ హియర్ లుకింగ్ ఎట్ ది వాల్యూ x. అలాగే నెక్స్ట్ y వాల్యూ చేయాలంటే r sin theta. ఓకేనా. సో దిస్ ఈస్ y వాల్యూ కావాలంటే r sin theta. r వాల్యూ ఇచ్చాడు, theta వాల్యూ ఇచ్చాడు, లుకింగ్ ఎట్ ద వాల్యూ y. ఓకే, అర్థమైందమ్మా. కన్వర్ట్ ఫ్రమ్ రెక్టాంగులర్ ఫార్మ్ టు పోలార్ ఫార్మ్ అంటే దిస్. సారీ. సో యూ కెన్ గెట్ ద వాల్యూస్ లైక్ దిస్. ఓకే, మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో నేను ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 10 minutes 10-15 minutes పట్టింది. ఐ విల్ షేర్ ఏ వీడియో ద నెక్స్ట్ క్లాస్. దానికి సపరేట్ క్లాస్ అవసరం లేదమ్మా. సో షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.